జాబ్లో దొరకనటువంటిది బిజినెస్లో దొరుకుతుంది. మరి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్తో కూడుకున్నటువంటి పని. ఆ ఇన్వెస్ట్మెంట్ లేకుండా డబ్బు కంటే విలువైంది టైం. ఆ టైంని కనుక 2 లేదా 3 గంటలు పర్ డే మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ బిజినెస్లో మీకు ఒక మంచి స్థాయిలో ఉండొచ్చు మీరు. మరి ఈ వెస్టీజ్ బిజినెస్ ఎందుకు వేయాలి అన్నది మీకు ఒక 2 మినిట్స్లో ఒక క్లారిటీ ఇస్తాను. ఏ విధంగా డబ్బులు వస్తే ఎందుకు బిజినెస్ చేయాలి, చూడండి కంపెనీ ఏంటి అనే మూడిటిపైన మీకు క్లారిటీ ఇస్తా. వెస్టీజ్ బిజినెస్ ఎందుకు వేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు వేయాలని కనుక మనం తెలుసుకుంటే ఆ విషయాన్ని చేరుకోవడానికి మార్గాలు అనేటివి అనేకంగా ఉంటాయి. చూడండి లీడర్స్, నిజ జీవితంలో మనకు అత్యంత ఇంపార్టెంట్ ఎందుకు బిజినెస్ చేయాలి అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కుశలంగా ఉండడానికి, తర్వాత నెక్స్ట్ లగ్జరీ కారు, లగ్జరీ ఇల్లు, తర్వాత ఫారెన్, అలాగే చిల్డ్రన్ ఎడ్యుకేషన్. అన్నిటికంటే ఇంపార్టెంట్ పంటలో ప్రాణం ఉన్న పరిస్థితిగా 4 to 5 మాత్రమే బిజినెస్ చేసి బిజినెస్ మీ కాంటాన్ని రుచిపరంగా ఉండే అవకాశం. ఇటువంటి డ్రీమ్స్ ఉన్నప్పటికీ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇదే లైఫ్ చేస్తున్నాం. చూడండి, ఒక చిన్న ఇల్లు కావచ్చు, చిన్న ఇల్లు అడ్జస్ట్ కావడం, తర్వాత ఒకటే వెహికల్ పైన అడ్జస్ట్ అయ్యి వెళ్ళడం, తర్వాత పిల్లల చదువు పట్టుకోకుండా, అలాగే రిటైర్మెంట్ అయినా కానీ మళ్ళీ వేరే ఒక లైఫ్ అనేది సాగడానికి మరో జాబ్ అనేది వెతుక్కోవడం. ఈ ఇంచుమించు అందరిది ఈ పొజిషన్ నుంచి ఇప్పుడు పెట్టినటువంటి ఈ పొజిషన్కు రావడానికి మనం బిజినెస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ ఈ రోజులలో చూస్తూ ఉంటే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ధరలు విపరీతంగా పెరిగినటువంటి టైంలో మరి డబ్బు పెరుగుతుందా, మనకు వచ్చే ఆదాయం పెరుగుతుందా అంటే నో అనే చెప్పుకోవచ్చు. చూడండి, ఒక సర్వే ప్రకారం 1940 సంవత్సరంలో 10 రూపాయలు ఇంటి ఖర్చులకు వెళ్ళిపోతే నెల రోజులకి, తర్వాత నెక్స్ట్ 20 years తర్వాత 100 రూపీస్కి వచ్చింది. తర్వాత నెక్స్ట్ 1980కి వచ్చేసరికి 1000 రూపీస్కి వచ్చింది. 2000 వచ్చేసరికి 10,000కి వచ్చింది. మరి 2000 వచ్చి 1 lakh ఏవో ఇన్కమ్, ఖర్చు 1 lakh ఏవో అయ్యే అవసరం ఉంది. మరి 1 lakh ఏవో అయితే మన ఆదాయం ఎంత ఉంది? రానున్న రోజులలో 1 లక్ష నుంచి 2 లక్షలు కూడా అయ్యే అవకాశం ఉంది ఖర్చులు. మరి మన ఆదాయం అంతా పెరిగే అవకాశం ఉందా? చూడండి, మనకు ఆదాయం పెరగాలంటే ఒక మార్గం ఉంది. టైం ఎంతైతే వర్క్ పెంచుకుంటున్నామో డబ్బు ఆ విధంగా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక ఎగ్జాంపుల్ జనరల్గా ఒక 8 hours వర్క్ చేస్తే 20,000 వచ్చింది. 16 hours వర్క్ చేస్తే 40,000, 32 hours వర్క్ చేస్తే 80,000. రానున్న రోజులలో 80,000 అనేది నథింగ్. ఆ 80,000 మరి శాలరీ మనకు పెరగాలి, 80,000 అమౌంట్ రావాలి అంటే మరి 32 hours పర్ డే ఉందా? లేదు అని చెప్తాం. 24 hours మాత్రమే ఉంది. ఈ 24 hours మనం సింగిల్గా ఒక ఫ్యామిలీ చేస్తున్నాం కాబట్టి లిమిటెడ్ పర్సన్స్ లిమిటెడ్ ఆదాయమే వస్తుంది మనకి. చూడండి, కొన్ని సింగిల్గా ఒక ఫ్యామిలీ చేస్తున్నాం కాబట్టి లిమిటెడ్ పర్సన్స్ లిమిటెడ్ ఆదాయమే వస్తుంది మనకి. చూడండి, కొన్ని జీవితాల్లో చూసుకుంటే మనం ఇక్కడ ఒక కంపెనీని హైలైట్ చేయడం కాకుండా ఒక జనరల్గా ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఆ బిజినెస్లో సింగిల్ పర్సన్సే వర్క్ చేస్తారు. సింగిల్ పర్సన్స్ ఇంటూ సింగిల్ టైం ఈజ్ ఈక్వల్ టు సింగిల్ ఇన్కమే వస్తుంది. అంటే లిమిటెడ్ పర్సన్స్ లిమిటెడ్ టైం ఈజ్ ఈక్వల్ టు లిమిటెడ్ ఆదాయం. అదే కొన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి బిజినెస్లో అనేక మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. అనేక మంది ఎంప్లాయీస్ ఇంటూ 10 hours వర్క్ చేస్తే లక్షల పని గంటలు అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ అన్లిమిటెడ్ పర్సన్స్ ఇంటూ అన్లిమిటెడ్ టైం ఈజ్ ఈక్వల్ టు అన్లిమిటెడ్ ఆదాయం. మరి ఇక్కడ ఈ విధంగా టైం పెంచుకునే అవకాశం మనకు ఉందా? మనకు ఏకైక బిజినెస్ నెట్వర్క్ వల్లనే అవుతుంది. చూడండి, ఒక సామాన్య మధ్యతరగతి గుడిసెలో ఉన్నటువంటి పర్సన్ దగ్గర నుంచి కూడా వీళ్ళందరూ డబ్బులు తీసుకుంటున్నారు. వాళ్ళ ఇన్కమ్ నుంచి వీళ్ళందరూ డబ్బులు ఎలా తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ టాటా సాల్ట్ కావచ్చు, తర్వాత టాటా వాటర్ బాటిల్ కావచ్చు, తర్వాత జియో సిమ్ కార్డు కావచ్చు, జియో ఫోన్స్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, తర్వాత స్మార్ట్ ఫోన్లో వాడేటువంటి సాఫ్ట్వేర్ కావచ్చు, అన్నీ కూడా సామాన్య ప్రజల నుంచి వీళ్ళకు డబ్బులు వెళ్తున్నాయి. ఆ విధంగా డబ్బులు వచ్చే అవకాశం మనకేమైనా ఉందా? లీడర్స్ లేదు అని చెప్పొచ్చు. మనకు ఒక అవకాశం ఏంటంటే ఇక్కడ చూడండి, రోజు నిత్యావసర వస్తువులు వాడేటువంటి పేస్టు, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, వంట నూనె, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, డిష్ వాష్, తర్వాత బట్టలు వాష్ చేసేది, అలాగే హెల్త్ సప్లిమెంట్స్, అలాగే వ్యవసాయం సంబంధించింది బ్యూటీ కేర్, తర్వాత హోమ్ కేర్ లాంటి ప్రొడక్ట్స్ మనం రెగ్యులర్గా వాడుకునే వస్తువులు కనుక మనం వెస్టీజ్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వస్తువులను యూజర్గా మార్చితే మనకు డబ్బులు వస్తుంది. మరి మనం ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా ఎక్కడ పర్చేజ్ చేసిన వస్తువులను చూస్తే
ఒక కస్టమర్గా ఉండి కిరాణం సూపర్ మార్కెట్లో కొనుక్కున్నాం. కిరాణం సూపర్ మార్కెట్ వాళ్ళకు హోల్సేల్ నుంచి, హోల్సేల్ వాళ్ళకు డిస్ట్రిబ్యూటర్ నుంచి, డిస్ట్రిబ్యూటర్లకు క్యారీ ఫార్వర్డ్ ఏజెన్సీ వాళ్ళకు కంపెనీ నుంచి, ఈ విధంగా ప్రోడక్ట్ మన దగ్గరికి వస్తూనే ఉంది. మధ్యలో అడ్వర్టైజ్మెంట్. ఒక ఎగ్జాంపుల్, మంచి మంచి హీరోయిన్, స్పోర్ట్స్ మ్యాన్స్ రెండవ ఇన్కమ్ కోసం వర్క్ చేసినప్పుడు మనం ఎందుకు వర్క్ చేయొద్దు? రెండవ ఇన్కమ్ కోసం కాదు, యాక్చువల్ వర్క్ కోసమే మనం వర్క్ చేయాలి. తర్వాత నెక్స్ట్ చూస్తే మన కంపెనీ ఏమంటుందంటే, మీరు 40 రూపీస్కి మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, మీరు 100 రూపీస్కి పర్చేజ్ చేసుకున్నారు, 60% మధ్యవర్తులు మిడిల్ మ్యాన్స్ అందరూ తీసుకున్నారు. నేను డైరెక్ట్ ఆర్గానిక్ మెథడ్లో తయారు చేసినటువంటి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను, ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్లో మీరు పర్చేజ్ చేయండి. 40 రూపీస్ ప్రోడక్ట్ మీరు 100 రూపీస్ పర్చేజ్ చేయండి, మీకు దాదాపు ఇంచుమించు 65% రిటర్న్ బ్యాక్గా ఇస్తా. ఆ 65%ని మనకు ఒక 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ రూపంలో ఇస్తూ ఉంటుంది. మరి ఏ కంపెనీ ఏంటి? ఏ కంపెనీ అంటే వెస్టీజ్ అనే కంపెనీ 2004లో స్టార్ట్ అయింది. ఒక 10 ప్రొడక్ట్స్ నుంచి స్టార్ట్ అయినటువంటి కంపెనీ 451 ప్రోడక్ట్ వరకు వెళ్ళింది. 2 బ్రాంచెస్ది కాస్త ప్రజెంట్ 3500 బ్రాంచెస్ పైన ఉంది. ఒక ఇండియన్ కంపెనీ 10 కంట్రీస్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఒక చిన్న విలేజ్ నుంచి పడితే దేశాల వరకు బిజినెస్ టర్నోవర్ని పెంచుకునే అవకాశం ఓన్లీ వెస్టీజ్ అయినటువంటి కంపెనీ 451 ప్రోడక్ట్ వరకు వెళ్ళింది. 2 బ్రాంచెస్ది కాస్త ప్రజెంట్ 3500 బ్రాంచెస్ పైన ఉంది. ఒక ఇండియన్ కంపెనీ 10 కంట్రీస్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఒక చిన్న విలేజ్ నుంచి పడితే దేశాల వరకు బిజినెస్ టర్నోవర్ని పెంచుకునే అవకాశం ఓన్లీ వెస్టీజ్. తర్వాత నెక్స్ట్ చూడండి, మరి ఎట్లా డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే ప్రాసెస్ అని కాదు, ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక ఫ్యామిలీ వాళ్ళు 4000 రూపీస్ ప్రోడక్ట్ హెల్త్ కేర్, అగ్రికల్చర్, ఇంటికి సంబంధించిన హోమ్ కేర్ ప్రొడక్ట్స్ వాడుకుంటే 4000 ఇంటూ ఒక 10%కి మనం ఇంట్రడ్యూస్ చేస్తే 40,000 అవుతుంది. 10% వచ్చినా కానీ మనకు 4000 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మనం పర్చేజ్ చేసినటువంటి ప్రొడక్ట్స్ 4000 రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 10 into 10 100 పీపుల్ అవుతారు. 100 పీపుల్ ఇంటూ 4000 రూపీస్ అనుకుంటే దాదాపు 4 lakhs టర్నోవర్. 4 lakh టర్నోవర్ నుంచి మనకు 10% అనుకుంటే 40,000 రూపీస్ రిటర్న్ వస్తుంది. దాన్ని మళ్ళీ మల్టిపుల్ చేసుకుంటూ వెళ్తే 40 lakhs టర్నోవర్ అవుతుంది. దాంట్లో 10% అంటే 4 lakhs ఎన్నర్లు కూడా మన వెస్టీజ్లో ఉన్నాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. లీడర్స్ చూడండి, మనకు కంపెనీ ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. ఆ మిడిల్ మ్యాన్స్ తీసుకోలేనటువంటి డబ్బులు తిరిగి మనకు 9 రకాల ఆదాయాల రూపంలో ఇస్తుంది. ఫస్ట్ సేవింగ్స్ అండ్ కన్జంప్షన్. మనం ఏదైనా వస్తువు కొనుక్కుంటే 10 నుంచి 20% డిస్కౌంట్ వస్తుంది. 2వ డేట్ నుంచి 18వ డేట్ వరకు పాత డిస్ట్రిబ్యూటర్స్ కనుక మళ్ళీ కొనుక్కుంటే 10% ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. కొత్త డిస్ట్రిబ్యూటర్స్, కొత్తగా బిజినెస్లోకి వచ్చిన వాళ్ళు న్యూ జాయినింగ్ సిస్టంలో 10% ప్రోడక్ట్ కూడా ఫ్రీ వస్తుంది. 4 months తీసుకుంటే కంటిన్యూగా 5th month కూడా ఫ్రీ వస్తుంది. అలాగే చూడండి, మనకు ఎప్పుడైతే 1,60,000 టర్నోవర్ కంప్లీట్ అయిపోయి 5,500 పీవీ అవుతుందో అప్పుడు మనకు బ్రోంజ్ డైరెక్టర్ అనే హోదా ఇస్తుంది. కంపెనీలో ఒక షేర్ హోల్డర్ అవుతాం, మనం 15% వాటాదారులం అవుతాం. అలాగే ఈ బిజినెస్లో మన టీంలో వచ్చినటువంటి వాళ్ళని సక్సెస్ చేసుకుంటూ వెళ్తే దాంతో మనం సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకు ట్రావెల్ ఫండ్ 3%, టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, అలాగే లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%. తర్వాత 3 డైరెక్టర్గా క్వాలిఫై చేసి 3 నెలలు అలాగే అదేవిధంగా మెయింటైన్ చేస్తే జీవితాంతం కార్ ఫండ్ వస్తుంది 3%. చూడండి లీడర్స్, మనకు ఒక కార్ ఫండ్ రూపంలో కారు కొనుక్కోవడానికి కూడా అవకాశం వచ్చింది. అలాగే 6 డైరెక్టర్గా క్వాలిఫై చేస్తే కంపెనీ మనల్ని క్రౌన్ డైరెక్టర్ అని హౌస్ ఫండ్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఈ విధంగా ఎలక్ట్ క్లబ్ బోనస్ 3%, 9 రకాల ఆదాయాలు ఇస్తున్నటువంటి ఏకైక కంపెనీ వెస్టీజ్. గ్లోబల్గా 38th ర్యాంకులో ఉన్నాం. గ్లోబల్ 100లో మనం 38th ర్యాంకులో ఉన్నామంటే కంపెనీ ఎంత గ్రో అవుతుంది, ఎంత గ్రోత్ ఉంది అన్నది అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. ఈ వీడియో ఎవరైతే మీకు షేర్ చేస్తున్నారో వాళ్ళతో కులంకషంగా డిస్కస్ చేసుకొని మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొని మంచి స్థాయికి వస్తారని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్, గో క్రౌన్. గుడ్ మార్నింగ్ లీడర్స్, దిస్ ఈజ్ రాజేందర్ కారం, ప్రజెంట్ క్రౌన్ డైరెక్టర్. థ్యాంక్ యూ.